ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు కాబట్టి ఈరోజు పనులు జరిగే దానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ పంచాయతీలో ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు. అందరూ కూడా కలిసిమెలిసి షాజహాన్ గారి నేతృత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మనందరము ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆనాడు చిన్న వయసులో నన్ను సర్పంచం చేసినప్పుడు ఈ మండలంలో 2 పంచాయతీ బిల్డింగ్లు శాంక్షన్ చేస్తే ఈ మండలంలో మొట్టమొదటి పంచాయతీ బిల్డింగ్ వచ్చింది ఇక్కడ నేనే కట్టాను. ఆనాడు ఈ మండలంలో ఓహెచ్ఆర్ ఓవర్ హెడ్ ట్యాంకులు 2 కడితే 1994లో గుడ్లవారిపల్లి దగ్గర ఓహెచ్ఆర్ ట్యాంక్ మనమే కట్టాం. అంటే అభివృద్ధిలో ప్రతి స్కీమ్ను మొట్టమొదట వెంటబడి మన గ్రామానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. అయినా మనము కొత్త కాలనీల్లో వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా గొల్లపల్లి కాలనీలో రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు. ఎమ్మెల్యే గారి నోటీస్కి నేను తీసుకొస్తున్నా, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని పల్లె గొల్లపల్లి కాలనీ. అదేవిధంగా గుండ్లబురుజు, ఆ ఊర్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు లేదు. మిగతా చోట కొద్దిగా గొప్ప వేసాం కానీ అక్కడ పూర్తిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వెంకటరమణ మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెప్తూ ఉంటారు, ఒడ్డిపల్లిలో 3 ఎలక్ట్రికల్ పోల్ కావాలా, ఆ ఎలక్ట్రికల్ పోల్ వస్తే మాకు కాలనీకి పూర్తి అవుతుంది. దీన్ని కూడా అర్జీ రూపంలో శాసనసభ్యులు గారి నోటీస్కి తీసుకొస్తున్నాం. అలాగే ఎగవమాచిరెడ్డి గారిపల్లిలో కొంత డ్రైనేజు, ఎగవమాచిరెడ్డి గారిపల్లి కాలనీలో సీసీ రోడ్లు అవసరమై ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనము ఎమ్మెల్యే గారి నోటీస్కి గ్రామ సమస్యలు తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారు మొట్టమొదట చేసింది ఏమంటే అందరి అధికారులను సమన్వయపరిచి ఆర్ఎన్బి అధికారులకి డైరెక్షన్స్ ఇచ్చారు. మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్డు వేయమని. అవి బహుశా ఎస్టిమేషన్లు కూడా వేస్తుంటారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్ అవుతుంది ఖాయంగా. అదేవిధంగా గతంలో మనము రాజవేటివారిపల్లి దగ్గర చెక్ డ్యామ్ నిర్మించాం 1,30,00,000తో. అది చిన్న పక్కన తెగిపోయింది. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో షాజహాన్ గారి నోటీస్కి తీసుకొస్తున్నాం. దాన్ని రిపేర్ చేసి ఆ చెక్ డ్యామ్ను, ఆ చెరువు కాలువలు కూడా, ముఖ్యంగా ఎగవమాచిరెడ్డి గారిపల్లి చెరువు కాలువ, అప్పరా చెరువు కాలువ, ముసలాయన చెరువు, త్యారకాన్ చెరువు కాలువలు, వీటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు అర్జీ రూపంగా ఇస్తారు. అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలు వ్యక్తిగతంగా ఇస్తే అధికారులకు తెలియజేస్తారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో శాంక్షన్ అయినాయని చెప్పి ఇండ్లు ₹1 పడినాయని, లేదు బేస్మెంట్లు కట్టినారని ఆ బిల్లులన్నింటినీ ఆపేశారు. అటువంటి ఇళ్ళకి మొదట ప్రయారిటీ ఇచ్చి బిల్లులు పెట్టి శాంక్షన్ చేయాల్సిందిగా నేను శాసనసభ్యుల వారిని కోరుతున్నాను. ఇవి మా గ్రామ సమస్యలు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గర్వకారణంగా సంతోషపరంగా ఇక్కడికి వచ్చిన మన శాసనసభ్యుల వారైన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారు అంటే షాజహాన్ బాషా గారిని ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఇది గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినారు. నేను అప్పుడు ఎంపీగా పనిచేసిన రోజుల్లో ఆయన మనకు సహకారం అందించినాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండోసారి మళ్ళా మండలంలో ఈరోజు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మదనపల్లి నుండి నిమ్మనపల్లికి మొట్టమొదటిసారిగా నిమ్మనపల్లికి రావడము, దిగువమాసగూడపల్లిలో అది ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా అభిమానించే విలేజ్. ఆ రోజుల్లో ఏదో ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు పూర్తిగా అభిమానించే విలేజ్ ఇది అని మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం శాసనసభ్యులు గారు చాలా గర్వకారణంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడ చెప్పడం ఏం లేదు. ఇంకా ముందు రోజులు మన శాసనసభ్యుల వారు అన్ని అవగాహనలు ఉన్నాయనుకో పూర్తిగా మండలాన్ని అభివృద్ధిలోకి, మండల అభివృద్ధిని చేసి చూపించడానికి మనకు మండలం ఎంతో వెనుకబడినాము. మరి చిన్నగా చూడకన్నా ప్రత్యేకంగా మనం చూడడానికి ఆయన ఎప్పుడు మనకు ముందంజలో ఉంటాడు. ఖచ్చితంగా మండల అభివృద్ధిలోకి నిమ్మనపల్లి మండలాన్ని నెంబర్ 1గా దిద్దే అవకాశాలు కూడా మెండుగా ఆయన మనసులో ఉంది. నెరవేర్చడానికి కూడా ఆయన శాయశక్తుల్లో కృషి చేస్తాడు. అందుకు తగిన అర్హతలన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మండలంలో కాదు, రేపు అసెంబ్లీలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుసరుడుగా, సహకారిగా, మరి ఆయనకు ప్రియముగా
నడిచే రోజులు కూడా ఆయనకు మన శాసనసభ్యుల వారికి ఉన్నాయి కాబట్టి మన మండలాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎలాంటి సంకోచాలు ఎవరికి అవసరం లేదు. ముందుకు తీసుకుపోయేదానికి ఆయన ముందులో ఉన్నాడు. చేయగలిగిన మనిషి సత్తా కూడా ఆయనకు ఉండే గొప్పతనము మీరు ఒకసారి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశంలో నేను మళ్ళా మీ ముందరికి వచ్చి మీ అందరి మనసును పొందుతూ మన శాసనసభ్యులు గారి షాజహాన్ బాషా గారికి మరొకసారి మీ అందరి తరఫున నిండు మనసుతో హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. రాజేంద్ర గారికి వందనాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా తెలుగుదేశం నాయకులకి గ్రామ ప్రజలందరికీ వందనాలు తెలుపుకుంటూ ఈరోజు అన్నగారు మన పంచాయతీలో ఒక అర్జీ రూపంలో నాయకులకి ప్రజలకి కోసం వచ్చిన అన్నగారికి వందనాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా ఎవరికి ఏమి అక్కర్లున్నా ఏమి ప్రాబ్లం ఉన్నా తక్షణమే నెరవేర్చే నాయకుడు ఎవరంటే షాజహాన్ బాషా గారు. ఎందుకంటే నేను 2004లో అన్నతో పాటు నేను నడిచిన తర్వాత వచ్చి ఇక్కడుండే నాయకులకి అందరికీ తెలుసు. ఎందుకంటే 2004లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా అప్పటికప్పుడే సెకండ్లో తీర్చిన నాయకుడు ఎవరంటే షాజహాన్ బాషా అన్న. కాబట్టి మీరు ఇప్పుడు మన పంచాయతీలో ఎంత మటుకు వర్కులు జరిగినాయి, ఎంత మటుకు జరగలేదో అన్నగారికి ఆల్రెడీ తెలుసు. మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2004లో ఏ విధంగా అన్న రోడ్లు వేసినాడు అవన్నీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క పల్లికి కూడా అన్న ఆధ్వర్యంలో మాకు మంచి రోడ్లు కాలువలు కావాల్సిందిగా ఆయన చేస్తాడని కూడా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.